చేయబోతుండు ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినాక యువతకు ముఖ్యంగా ఏం చేయబోతుండు? వయసుకి నంబరే తప్ప ఆయన నిత్యం యువకుడే. తేనెలై బంధం తెగిపోని అనుబంధం. ఈ గురజాల ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు నీకు ఏంది రహస్యం? ఒక నాయకుడితో మనం ఉండాలంటే ఎవరితో ఉండాలి అంటే విజయ్ కిరణ్ అండదండలు ఉన్నాయి. ఎంతో మంది యువత ఇవాళ మరి సపోర్ట్ ఉన్నది. ఎందుకు ఆయన మంత్రి కాలేకపోతున్నాడు? ఆ రోజున ఎరపతినేని గారు 24-25 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితిలో చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు, కానీ నాయకులు కొంతమంది ఉంటారు. వైసీపీ అధికారంలో ఉండగా తొడలు కొట్టిన వాళ్ళు జైళ్ళలో ఉన్నారట. అంటే లోకేశం ఏమో చేసిండు అనేది గుసగుస. ఇవాళ లోకేష్ అనేటువంటి నాయకుడు అవమానం చెక్కిన శిల్పం. తప్పు చేసిన వాళ్ళ జోలు మాత్రమే ఆ రెడ్ బుక్ పనిచేస్తుంది. వైసీపీ అధికారంలోకి వస్తే ఇక నా దమ్మేందో చూపిస్తా, నా తడాగా ఏందో చూపిస్తా. జగన్ కూడా మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయపడని మేము గుంటూరు సిటీ డిప్యూటీ మేయర్ వజ్రబాబు, ఆయనకు విజయ్ కిరణ్ చూస్తే అరికాలు అంట నశాలని కంటే అంత కోపం ఎందుకు వస్తుంది? అంటే ఎంత దోపిడీ మనస్తత్వం ఆలోచన చేయాలి. ఇటువంటి నాయకులు ఉండబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయింది. చక్రం తిప్పింది లోకేష్ బాబా చంద్రబాబు? ఇప్పుడు లోకేష్ గారు వేరు, చంద్రబాబు నాయుడు గారు వేరు కాదు. ఖచ్చితంగా మా నాయకుడు లోకేష్ గారు, నో డౌట్. తగ్గేదరే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. పౌరుషాల గడ్డ బిడ్డడు, పౌరుషాల గడ్డ బిడ్డడు యువనేత విజయ్ కిరణుడు. పౌరుషాల గడ్డ బిడ్డడు యువనేత విజయ్ కిరణుడు. పల్నాడు గడ్డ వీరుడు, పల్నాడు గడ్డ వీరుడు పసుపు జెండా ముద్దు బిడ్డడు. అమ్ము మా తాత ఈ తెలంగాణ రాజకీయం వదిలిపెట్టి ఏదో పల్నాడు పౌరుషాల గడ్డ ఎవరా విజయ్ కిరణుడు అనేది మీకు అనుమానం తట్టింది. ఈ అనుమానం ఎందులో? తెలుగు యువత అధికార ప్రతినిధి విజయ్ కిరణ్, అంతేనా? శనార్థి. ఇక మరి మా తాత ఏదో ఇంత రామసక్కని రాగబందుకుండు, ఏదో కథ పెద్దగానే ఉందనుకుంటారు ఇలా మా వాళ్ళు. ఎట్టట సంగతి అసలు ఏంది, ఏం కథ? ఇక మరి పరుసు పోరగాళ్ళు కనుక నడిరేయి జామైనా నాకేది ఏమైనా నా మనసు నీ వైపే తరుముతుంది అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా యువతకు పెద్దపీట వేయాలని ఇప్పుడు ఈ జపాన్ని రామసక్కదనంగా చెప్పిస్తుండట. మరి ఇప్పుడు యువతకు నువ్వు ఒక అధికార ప్రతినిధిగా మరి ఇప్పుడు యువతకు ఏమన్నా మేలు కలిగేనా? ఏం చేయబోతుండు ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినాక యువతకు ముఖ్యంగా ఏం చేయబోతుండు? నమస్కారం అండి. శనార్థి. భారతదేశంలో, ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్న పెద్ద సంపద యువత. ఆ యువతని మొదటి నుంచి కూడా ఉన్నత శిఖరాలలో కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం చేసి దాన్ని సక్సెస్ అయినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అప్పటికున్న పరిస్థితిలో అత్యంత పిన్న వయస్కుడుగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. ఆయనది ఏ మాత్రం కూడా యువత అనే దాంట్లో ఎక్కడ కూడా నిర్లక్ష్యం ఉండదు. మీరు చూడండి, హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళటానికి పునాదులు వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మనం హైదరాబాద్ నగరంలో ఉన్నాము అంటే ఏదో సింగపూర్లోనో అమెరికాలోనో ఉన్నట్లు మనకు ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. అటువంటి అభివృద్ధికి సోపానం
చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా చాలా దార్శనికతతో అమరావతి ప్రాంతాన్ని ఎంచుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇదేదో ఊరికే ప్రతిపక్షాలు చెప్పినట్టు కులం బేస్డ్ గానో లేదా ఇంకొకటిగా కాదు. అమరావతి ప్రాంతం అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సెంటర్లో ఉంటది. ఏ ప్రాంతం నుంచైనా సరే 3 గంటలు 4 గంటల్లో ఆ ప్రాంతానికి చేరేటువంటి సదుపాయాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో అదే కాకుండా నీరుకు సంబంధించి మనం గతంలో చూసాం, హైదరాబాద్లో గ్లాస్ నీళ్ల కోసం కూడా అల్లాడిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత క్రమంలో మంజీరా వాటర్, కృష్ణా వాటర్ డెవలప్ అయింది. అప్పుడున్నటువంటి పరిస్థితిలో నీరు అనేది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటి నీటి ఎద్దడి లేనటువంటి ప్రాంతం, అంతేకాకుండా నేషనల్ హైవేకి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం, అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి అమరావతి. ఆ ప్రాంతాన్ని తీసుకొని డెవలప్ చేస్తున్నారు. ఇది ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించబోతా ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కళ్ళి చూస్తా ఉన్నాయి. కారణం ఏంటి? ఇక్కడ ది లెజెండ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి. సో యువతకి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది లేదు. యువతని ముందుండి నడిపేటువంటి నెంబర్ వయసుకి నెంబరే తప్ప ఆయన నిత్యం యువకుడే. చంద్రబాబు నాయుడు గారు కూడా యువతని దృష్టిలో పెట్టుకొనే ముందుకు వెళ్తా ఉన్నారు. సరే, ఇప్పుడు గురజాల ఎమ్మెల్యే మీ మనిషేగా, గుంటూరు గురజాల. ఎరపతి నేను శ్రీనివాసరావు ఊపిరి విజయ్ కిరణుడు, ఆ విజయ్ కిరణు పంచప్రాణము శ్రీనివాసరావు. తేనెరై బంధం తెగిపోని అనుబంధం, తిరుపతిలో లేని తీయనైన ఆనందం. అంటే అంత రామసక్కని బంధం ఎట్లా ఏర్పడ్డది మీకు, ఈ గురజాల ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు నీకు? ఏంది ఈ రహస్యం ఏంది? యాక్చువల్గా మేము మా తాతగారు అందరూ కూడా పల్నాడు ప్రాంతానికి సంబంధించి, మా బంధువులు కూడా అంతా, మా ఫాదర్ సైడ్ అంతా కూడా పల్నాడులోనే ఉంటారు. మదర్ సైడ్ అంతా కూడా ఇటు తిమ్మాపురం అని అక్కడ ఉంటారు. అయితే పల్నాడు ప్రాంతం ప్రత్యేకంగా ఎరపతినేని గారంటే ఒక ఎమోషన్. ఆయన అంటే కష్టంలో ఎవరున్నా సరే వారికి అండగా నిలబడేటువంటి ఒక గొప్ప నాయకుడు ఎరపతినేని గారు. నాకు ప్రత్యేకంగా గురజాలకు సంబంధించి దోమతోటి విక్రమ్ అని అత్యంత క్రూరంగా, పాశవికంగా హత్య చేశారు. ఆ హత్య కూడా ఎలా అంటే, పాపం అతను భయపడి హైదరాబాద్లో ఉంటున్న సమయంలో పోలీసుల ద్వారా అతన్ని పిలిపించి రోజు పోలీస్ స్టేషన్కి పిలవటం, సాయంత్రం వరకు అతన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టడం, రాత్రి 9ంటికి 10ంటికి వదిలేయటం. అట్లా 3 రోజులు చేసి 4వ రోజు ఇంటికి వెళ్ళే సమయంలో ఆ ప్రాంతానికి సంబంధించిన అప్పటికే జెడ్పీటీసీ ఎన్నికలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ జెడ్పీటీసీ ఇంట్లో నుంచి గొడ్డళ్ళు తలవార్లతో వచ్చి అతనితో పాటు ఇంకొక 2 పైన దాడి చేయడం జరిగింది. ఆ సమయంలో విక్రమ్ చనిపోవటం, మిగతా వాళ్ళు గాయాలతో బయటపడటం జరిగింది. ఆ కేసుకి సంబంధించి వారితో, ఆ ప్రాంతానికి సంబంధించి వారితో నాకు ఎప్పటి నుంచో పరిచయాలు ఉండటం, నేను ఆ కేసు దగ్గర నుంచి బాగా యాక్టివ్గా ఉండటం, నా యాక్టివ్నెస్, కమిట్మెంట్ ఇవన్నీ చూసి ఆ రోజు నుంచి కూడా ఎరపతినేని గారు, కిరణ్ అనే వాడు మనతో ఉండాలా, మంచి వర్కరు, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, పల్నాడు ప్రాంతం, మేము గుంటూరులో సెటిల్ అయినప్పటికి కూడా అక్కడ బాగా బంధురికాలు, అక్కడ స్నేహాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండటం జరిగింది. అదేవిధంగా ఎరపతినేని గారు, నేను అంటే వింటా ఉండేవాళ్ళం, కానీ దగ్గర నుంచి చూసినాక ఆయన ఒక బోలాశంకరుడు, మనసులో ఏముండదు, చాలా అంటే లీడర్. ఒక నాయకుడితో మనం ఉండాలంటే ఎవరితో ఉండాలి అంటే ఎరపతినేని గారు లాంటి వారితో ఉండాలి అనేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. నా అదృష్టం, ఎరపతినేని గారు నన్ను తన మనిషిగా భావించటం నా అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే, పేదోళ్ళ బాధలు వింటే తన గుండె బరువెక్కిపోతుంది, బీదోళ్ళ కష్టాలు చెప్తే తన మనసు చెరువైపోతుంది అనేది ప్రజల గుండెల్లో ఆయన ప్రేమ సంపాదించుకుంటాం. ఇటు ఒక తెలుగు యువత అధికార ప్రతినిధిగా విజయ్ కిరణ్ అండదండలు ఉన్నాయి. ఎంతోమంది యువత ఇవాళ మరి సపోర్ట్గా ఉన్నది. ఎందుకు ఆయన మంత్రి కాలేకపోతున్నాడు?
ఆ, ఇప్పుడు కాదండి, ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే ఎరపతినేని గారిని మంత్రివర్గంలో తీసుకుందాం అనేటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితి. ఆ రోజున ఎరపతినేని గారు 24-25 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన ఏమన్నారంటే, నేను యువకుడుగా ఉన్నాను, భవిష్యత్తు ఉంది, మీరు నన్ను ఎప్పుడు అకామిడేట్ చేసినా పర్వాలేదు, సీనియర్కి అవకాశం ఇవ్వండి అని స్వయంగా చెప్పినటువంటి అత్యంత గొప్ప మనసు, త్యాగ బుద్ధి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎరపతినేని గారు. మంత్రి పదవి అనేది ఆయనకి ఉన్నా లేకున్నా ఆయన పెద్ద పట్టించుకునేటువంటి, అంటే పదవుల కోసం వెంపర్లాడేటువంటి వ్యక్తి కాదు. ఆలోచన చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఇటు లోకేష్ గారికి కూడా అటు పల్నాడు ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు కానీ అన్ని విషయాల్లో 2014లో సమైక్యాంధ్ర ఉద్యమం జరిగే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేయాలి అంటే చాలా మంది సీనియర్ నాయకులు కూడా ఈ సందర్భం కరెక్ట్ కాదేమో అనేటువంటి ఆలోచనతో వెనకడుగు వేసిన పరిస్థితిలో పార్టీ నాయకుడు మన ప్రాంతంలో తిరగటానికి ఆలోచించటం ఏంటి, నా ప్రాంతంలో తిరగండి అని తీసుకొచ్చి ఒక అటువంటి పరిస్థితిలో కనీసం ఒక్క చిన్న నిరసన కూడా లేకుండా అత్యంత అద్భుతంగా ఆ రోజు వచ్చినటువంటి రెస్పాన్స్ అది స్టేట్ మొత్తం కంటిన్యూ అయింది. సో ధైర్యానికి, సాహసానికి, తెగింపుకి, అదే విధంగా దయకి, కరుణకి అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎరపతినేని గారు. ఎందుకో నాకు ఆయన అంటే రాజకీయంగా అనేటువంటిది కాదు, కానీ అటువంటి ఒక వ్యక్తితో ఉండటం అనేటువంటిది ఒక ఎమోషన్గా, ఒక ఆయనతో ఉన్న 10 నిమిషాలు గడిపినా సరే ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఏంటో నాకు ఎరపతినేని గారు అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. అది ఎందుకో అలా వచ్చిందో కానీ, అంటే ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది. అందువల్ల ఒకసారి ఆయన కలిసిన వాళ్ళు ఆయన మర్చిపోవటమో లేదా ఆయనకు దూరంగా వెళ్ళేటువంటి అవకాశం లేదు. అత్యంత అద్భుతమైన నాయకుడు. చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటారు, కానీ నాయకులు కొంతమందే ఉంటారు. పరిటాల రవి గారు కానీ, లేదు లోకేష్ గారు, చంద్రబాబు గారు లాగా నాయకులు చాలా తక్కువ ఉంటారు. ప్రజానాయకుడు ఎరపతినేని గారు. అయితే లోకేశమయ్య ఎర్ర పుస్తకంతో సోపత్ చేసి, అంటే ఎర్ర పుస్తకం అంటే అర్థమైందా ఇక మరి, రెడ్ బుక్ అట్లా ఆనాడు వైసీపీ అధికారంలో ఉండగా తొడలు కొట్టిన వాళ్ళను ఆ తొడలు కొట్టిన వాళ్ళు ఇవాళ ఉంటేనేమో బయట దేశాలలో ఉన్నారట, లేకపోతే జైళ్ళలో ఉన్నారట. అంటే ఇది ప్రచారం నడుస్తుంది. అంటే లోకేశం ఏమో చేసిండు అనేది గుసగుస నిజంగానే జరిగిందా ఈ కథ? ఇప్పుడు రెడ్ బుక్ అనేటువంటిది ఎవరైతే తప్పు చేసిన తప్పుడు న్యాయాలు ఉన్నారో వారి గురించి పెట్టినటువంటి రెడ్ బుక్. అది రాజకీయ నాయకులు, రాజకీయం చేసేవాళ్ళు, అది ప్రతిపక్ష పార్టీ అయినా ఏ పార్టీ అయినా, వారి గురించి రెడ్ బుక్ లో వాళ్ళ పేర్లు ఉండవు. ఆ పేర్లు ఎవరెవరే ఉంటాయి, ఎవరైతే వికృతంగా ప్రవర్తించారు, ఎవరైతే చట్టవిరుద్ధంగా ప్రవర్తించారు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అవమానించారు, దాడులు చేశారు, నడి రోడ్డు పైన పీకలు కోశారు, అటువంటి వారి. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుపడి అనునిత్యం ఇంట్లో ఉన్న మహిళల్ని అవమానించేటువంటి వారు, ఇటువంటి తప్పుడు వేదవుల పేర్లన్నీ కూడా రాసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ మరి జైల్లో ఉన్నారని అనుకోవచ్చునా? వారిలో ఎవరైతే తప్పు చేశారో వారందరూ కూడా జైల్లో ఉన్నారు. కొంతమంది పారిపోయారు. అంతేనా? గతంలో ఏదో అన్నారు, రకరకాలుగా మాట్లాడారు అవమానకరంగా లోకేష్ గారిని. మరి ఆ అవమానకరమైన మాటలు, ఆ దమ్ము ఇప్పుడేది? ఇవాళ లోకేష్ అనేటువంటి నాయకుడు అవమానం చెక్కిన శిల్పం. ఆయనని అనేక రకాలుగా అవమానించారు. కనీసం తండ్రిని అరెస్ట్ చేస్తే చూడటానికి వెళ్లకుండా నడి రోడ్డు పైన ఆపేసినటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధం రాజ్యాంగం. అది చూపించి చెప్పారు, ఆర్టికల్స్ ప్రకారం నేను ఈ భారతదేశంలో ఎక్కడైనా తిరగొచ్చు అనేటువంటి. అటువంటి వ్యక్తి చట్టవిరుద్ధంగా ఎక్కడ ఉండదు. చట్టబద్ధంగా తప్పు చేసిన వాళ్ళ జోలు మాత్రమే ఆ రెడ్ బుక్ పనిచేస్తుంది. అది కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది, చట్టపరంగా పనిచేస్తుంది. ఎక్కడా కూడా సామాన్య ప్రజలకి ఇబ్బంది కలగకుండా కేవలం తప్పుడు వెదల కోసమే రాసినటువంటి ఒక రెడ్ బుక్. దాంట్లో ఖచ్చితంగా అమలు అయితే తీరుతుంది. తప్పుడు వాళ్ళందరూ జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్ళటానికి ఇష్టం లేని వాళ్ళు పారిపోతారు. పారిపోయిన వాళ్ళని సరే కలుగుల్లో దాక్కున్నా ఈడ్చుకొచ్చి చట్టం ముందు నిలబెట్టడం మాత్రం ఖాయం. మరి రేపు వైసీపీ అధికారంలోకి వస్తే
ఇక నా దమ్మేందో చూపిస్తా, నా తడాక ఏందో చూపిస్తా, సప్త సముద్రాలలో దాచుకున్నా మెడకు బట్టేసి గుంజుకొచ్చి ఇక అప్పుడు ఏం చేయాలనో అది చేస్తా అని ఇప్పుడు జగన్ కూడా మరి ఇప్పుడు కారాలు మిరియాలు నూరుతుండు. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక ఇదే పాట మరి ఇక ఇదే అవుతుందా? మరి రేపు పుసుకున్న జగన్ వస్తే ఏంది పరిస్థితి మీది? పాయింట్ నెంబర్ 1 ఏంటంటే జగన్ వచ్చేటువంటి అవకాశం లేదు. పాయింట్ నెంబర్ 1. ఆ, రెండోది, ఆయన అధికారంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయపడని మేము, ఉమ్, 5 సంవత్సరాలు ఆయన రప్పారప్పాలకి ఎదురొడ్డి పోరాడిన మేము, తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులు, రేపేదో వస్తాడు ఏదో చేస్తాడు, ఆయన వచ్చేది లేదు పోయేది లేదు. ఆయన మహా అంటే పోవటానికి అవకాశం ఉంది, అది కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకా లేదా చెంచల్గూడ జైలుకా, ఇంకా పైన మాట్లాడితే తీహార్ జైలుకా తప్ప. ఎందుకంటే సిబిఐ ఈడీ కేసుల్లో తీహార్ జైలుకే పంపిస్తారు సహజంగా. కాబట్టి అటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఉండటం అనేది జరిగేటువంటి అవకాశమే లేనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇటు సంక్షేమం, ఇటు అభివృద్ధి, యువతకి ఉపాధి, ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా జరుగుతున్నటువంటి ఈ పరిపాలనలో ఇటు లోకేష్ గారు, బాబు గారు, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇక ఈ కాంబినేషన్ని, ఈ హిట్ కాంబినేషన్ని ఎదుర్కొనేటువంటి సత్తా జగన్కి గతంలో లేదు, ఇప్పుడు లేదు, ఫ్యూచర్లో కూడా లేదు. ఎందుకు లేదు అని క్లియర్గా చెప్పగలుగుతున్నంత ధైర్యంగా అంటే కనీసం అసెంబ్లీకి వచ్చి వారిని ఫేస్ చేసే దమ్ము లేనోడు ప్రజాక్షేత్రంలో అందరూ బదులుకొని పోతుంటే ప్రజాక్షేత్రంలో పోరాడాలి. జనసేన ఇటు టీడీపీ, మీరేమో మరి మీ బలం ఎక్కువైపోయాయి కదా. మరి ఒక్కొక్కరు వస్తే మరి ఆయనతో మీరు రాజకీయాల్లో ఎప్పుడు కూడా 1+1 2 కాదు, 1+1 1. ఎందుకంటే ఇప్పుడు ఒక దుర్మార్గుడు, ప్రజాకంటకుడు అధికారంలో ఉన్నప్పుడు, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు, ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఈ కలయిక జరిగింది. అది కూడా ఎట్లాంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ చేసి తెల్లవారుజామున ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడికి చేసినటువంటి వ్యక్తికి కేసు అయితే కనీసం నోటీస్ ఎవరండి? సహజంగా పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చి రమ్మంటున్నారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా తెల్లవారుజామున వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి అవసరం ఏముందండి? అటువంటి పరిస్థితిలో కూటమి జత కట్టడం జరిగింది. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు చూపినటువంటి చొరవ, వారు ఇచ్చినటువంటి సహకారం తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మర్చిపోదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద కూడా పవన్ కళ్యాణ్ గారికి అదే విధమైనటువంటి గౌరవ అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా మా కలయిక కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, అభివృద్ధి కోసం. సరే, ఇప్పుడు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన పేరు చెప్తే షిప్పులు సిగాలుగుతున్నాయి, మసిమంతలు మాట్లాడుకుంటున్నాయి అనేది నడుస్తుంది ఇప్పుడు. అంటే ఇటు మోదీతోని కానీ చంద్రబాబుతోని కానీ వాళ్ళ మెప్పు పొందింది అనేది ప్రచారంలో ఉంది. మరి ఆయన నియోజకవర్గంలో ఆయన కథ ఎట్లా ఉంది? ఆయన భాగవతం అంటే ఏమనుకుంటారు జనాలు? గుంటూరుకి సంబంధించి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎంపీలుగా చేశారు. రాయపాటి సాంబశివరావు గారు దాదాపు 5 సార్లు ఎంపీగా చేశారు. తర్వాత గల్లా జయదేవ్ గారు చేశారు. మొట్టమొదటిసారి ఎంపీగా పోటీ చేసి రికార్డు మెజార్టీతో గెలిచి, అంటే ఆయనకి ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా అవసరం లేదు. యాక్చువల్గా ఆయన మీకు తెలిసిందే, భారతదేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి ఎంపీ. దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఆస్తులు, వైట్ మనీ, వైట్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కేవలంగా మనం పుట్టిన ప్రాంతానికి ఏదో చేయాలా, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉండాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నేను కూడా భాగస్వామిని అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయనకు ఉన్నటువంటి వ్యాపారాలన్నింటిని కూడా పక్కన పెట్టి ఈ రోజున రాజకీయాల్లోకి రావటం, రికార్డు స్థాయిలో గెలవటం, ఆయన ఈ రోజున గుంటూరు నగరాన్ని రూపురేఖలు మార్చేస్తా ఉన్నారు. నేను అనుకుంటా ఉన్నాను,
రేపు హైదరాబాద్కి పోటీగా గుంటూరు ఉంటుందేమో అనేటువంటి అంత అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎప్పుడు ఎవరు కలలో కూడా ఊహించని అనేకమైనటువంటి ఫ్లైఓవర్లు, ఒక గుంటూరు నగరమే కాదు గుంటూరు పార్లమెంటు మొత్తం కూడా ఇవాళ సర్వతోముఖాభివృద్ధి జరుగుతూ ఉందంటే ఆయన చొరవ, ఆయన చేసినటువంటి కృషి, దానికి సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అద్భుతంగా ఈరోజు జరుగుతూ ఉంది. గుంటూరు నగరానికి సంబంధించి 4 ఫ్లైఓవర్లు 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయల వాళ్ళ అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా ఉంది. ఇక గుంటూరు పార్లమెంటు ఎంతకాలం ఉంటే అంతకాలం కూడా ప్రజలు వన్ సైడెడ్గా పెమ్మసాని గారి పైన నమ్మకంతో ఆయన్నే గెలిపించేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఆయన గెలవక ముందే ఆయన పైన అభ్యర్థిగా నిలబెట్టడానికి 3 మార్చుకుంటూ వచ్చింది వైసీపీ అధికారంలో ఉండి. అధికారంలో ఉన్నటువంటి పార్టీకే పెమ్మసాని గారి పైన పోటీ చేయడానికి అభ్యర్థి దొరకలేదంటే ఇక రాబోయే రోజులు ఎలా ఉంటుందో మీరు ఆలోచించాలా. అంటే ఎక్కడా కూడా కరప్షన్ కానీ లేదు, బంధుప్రీతి కానీ, ఆయన చాలా ఓపెన్ హార్టెడ్, చాలా అంటే విశాలమైనటువంటి భావాలు కలిగినటువంటి, ఉచితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. కులాలకో, మతాలకో, పార్టీలకో, ప్రాంతాలకో ఒకవైపు వెళ్ళేటువంటి వ్యక్తి కాదు. అందరినీ సమానంగా చూసేటువంటి వ్యక్తి. పెమ్మసాని గారు లాంటి వారు ఎంపీగా ఉండటం గుంటూరు పార్లమెంటు ప్రజలు చేసుకున్న అదృష్టం. ఆ గుంటూరు ఆంధ్రప్రదేశ్లో ఉండటం ఆంధ్రప్రదేశ్ అదృష్టం. అది కూడా తెలుగుదేశంలో ఆయన ఉండటం తెలుగుదేశం పార్టీ కూడా అదృష్టంగా భావిస్తాం. సరే, ఇప్పుడు గుంటూరు సిటీ డిప్యూటీ మేయర్ వజ్రబాబు, ఆయనకు విజయ్ కిరణ్ చూస్తే అరికాలు మంట నశాలానికి అంటే అంత కోపం ఎందుకు వస్తుంది? అంటే ఏన్నో మెంటిచ్చినావు, ఏన్నో కెలిగిచ్చి ఆయనకు ఏదో నొప్పించే పని చేసినావు కాబట్టి ఆయన విజయ్ కిరణ్ అంటే మండిపడుతుండా? ఏమనుకోవాలి జనాలు? యాక్చువల్గా అతను కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. అనేకమైనటువంటి తప్పుడు మార్గాల్లో ఆర్థికంగా బలపడ్డాడు. బలపడిన వ్యక్తి మనం అంటే చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు జనరల్గా ఎదుటి వాళ్ళ బాధ తెలుసుకొని ఉండేటువంటి వ్యక్తి. అతను ఏపీ ఐఏసీకి సంబంధించి ఒక పెద్ద స్కామ్ చేశాడు. ఎస్సీలకి కేటాయించినటువంటి కొన్ని షెడ్లు ఉంటే అప్పుడు అంబటి రాంబాబు ఏపీఐసిసి ఏపీ ఐసిసి ప్రెసిడెంట్గా చైర్మన్గా ఉంటే ఏం చేయాలా? 4 ఎస్సీలకి ఇవ్వాలా, లేదా నీకు సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఒక షెడ్ అతనికి ఇచ్చి అతని జీవనోపాధికి ఇవ్వాలా. 7 షెడ్లు అంటే దాదాపు ఎకరం కంటే ఎక్కువ స్థలం. ఆటికి, వాళ్ళ భార్యకి, వాళ్ళ అన్నకి, వాళ్ళ బామర్దికి, వాళ్ళ అక్కకి. ఏంటిది అంటే ఒక కుటుంబానికే మొత్తం ఇచ్చేసి మిగతా ఎస్సీలందరూ ఏమైపోవాలా? అంటే ఎంత దోపిడీ మనస్తత్వం ఆలోచన చేయాలి. దానిపైన నేను పోరాటం చేశా. ఇది ఇప్పటి నుంచి కాదు, గతం నుంచే పోరాటం చేసి దానిపైన కేసు వేసి విజిలెన్స్ కి కంప్లైంట్ చేసి దానిపైన అతను చేసినటువంటి ప్రతి నేరం కూడా ప్రూవ్ అయ్యి ఈ రోజున దానిపైన కేసులు నడుస్తా ఉన్నాయి. అక్కడి నుంచి ఆ తర్వాత కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను, అతని పైన కంటెస్ట్ చేశాను. చేసిన సందర్భంలో వాళ్ళు డబ్బులు పంచుతా ఉన్నారు, పోలీసులకు పట్టించాము. నా పైన భయంకరమైనటువంటి కేసులు పెట్టించి, అంటే అధికారం ఉంది కాబట్టి, అంటే వాళ్ళు డబ్బులు పంచుతున్నారు, గొడవలైనవి, కొట్లాటలు జరిగినాయి, అదంతా వీడియో రికార్డింగ్ ఉంది. ఒకవేళ పెడితే ఏం కేసు పెట్టాలా? మేము వాళ్ళని కొట్టాం కాబట్టి కొట్టిన కేసు పెట్టాలా? దారుణంగా 14 సంవత్సరాలు శిక్షలు పడే కేసులు. ఎస్పీ వచ్చి ఒక కార్పొరేటర్ ఎలక్షన్ 3 గంటలు 4 గంటలు బూతుల్లో కూర్చొని ఎలక్షన్ చేస్తాడా? ఎందుకు ఆ బతుకు? ఆ గెలుపు ఒక గెలిపేనా? అట్లాంటి గెలిచి నేను గెలిచానని చెప్పుకుంటే ప్రజలు హర్షిస్తారా? ఇటువంటి నాయకులు ఉండబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయింది. ఇటువంటి తప్పుడు వెధలందరినీ కూడా రాజకీయాల్లో ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి, జగన్ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళే కాబట్టి ప్రజలు చిత్కరించుకుంటా ఉన్నారు. కార్పొరేటర్కి ఎక్కువ అతను తీసుకెళ్లి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పెట్టడం. అంటే ఇటువంటి రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఎక్కడుంది? అదనుకున్న టీం ఏంటి? మా టీం చూడండి, పెమ్మసాని లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి పార్టీ, ఎరపతినేని గారు లాంటి వాళ్ళు, నజీర్ అహ్మద్ లాంటి వాళ్ళు, గల్లా మాధవ్ గారు లాంటి, అంటే సమాజంలో మంచి అభిప్రాయం ఉన్నటువంటి నాయకులు, అటుపక్క అంతా దొంగలు, దోపిడీదారులు, ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? కాబట్టి అతనితో ఉన్నటువంటి గొడవ నాకేమీ వేరే విధంగా లేదు. అది కాకుండా ఈ మధ్య కాలంలో కూడా ఏదో నేను కష్టపడి కొనుక్కున్న స్థలాన్ని ఏదో కబ్జా చేసే ప్రయత్నం చేసే సందర్భంగా గొడవలు జరిగినాయి. ఇప్పుడు మన స్థలం జోలికి వస్తే మనం ఊరుకోం కదా. ఇప్పుడు మన పర్మిషన్ లేకుండా ఇంట్లోకి పిల్లి వచ్చినా కర్ర తీసుకొని కొడతాం, కుక్క వచ్చినా రాయి తీసుకొని కొడతాం. అలానే మనిషి వస్తే దేన్ని తీసుకొని కొడాలి దాన్ని తీసుకొని కొడతాం.
అంతే తప్ప వేరే విధమైన అతనికి అంత సినిమా లేదు. వైసీపీ వల్ల అతను నాయకుడు అయ్యాడు తప్ప అతను నాయకుడు అయితే వైసీపీ చేసింది కాదు. వైసీపీ వల్ల అతను నాయకుడు అయ్యాడు, అతనికి అవకాశం లేక. సరే, నిన్న మొన్న జరిగిన ఎలక్షన్లలో పులివెందులలో సైకిల్ ఉరుకుడ పెట్టింది. అంటే ఆ గాలి సప్పుడుకు సైకిల్ ఉరుకులో పెట్టిందంటే అందులో మరి ఆ పచార పలుకుబడి చూపించింది, చక్రం తిప్పింది లోకేష్ బాబా చంద్రబాబా? ఇప్పుడు లోకేష్ గారు వేరు, చంద్రబాబు నాయుడు గారు వేరు కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ వైజ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు తీసుకురావటం, రాష్ట్ర అభివృద్ధి, ఫండ్స్, వీటి పనిలో ఉన్నారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో లోకేష్ గారు చాలా క్రియాశీలకంగా ఉంటున్నారు. పిన్ టు పిన్ మానిటర్ చేస్తూ ఉన్నారు. ఆ ఎన్నికలకు సంబంధించి అది లోకల్ ఎలక్షన్, లోకల్గానే చూసుకున్నారు. దాని మీద ఇది పెద్ద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు పట్టింది. అటువంటిది 3000 ఉన్నటువంటి పెన్షన్ని ఒకేసారి 4000 రూపాయలు చేసినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా 6000 రూపాయలు వికలాంగులకి, ఇంకా బెడ్రీడర్లు 10,000, అంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇచ్చినటువంటి నాయకుడిని పులివెందులు కాదు ఎక్కడైనా సరే ఆదరిస్తారు. ఆ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పరంగా అన్ని విషయాల్లో లోకేష్ గారు పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మా భవిష్యత్తు నాయకుడు, భవిష్యత్తుకి సంబంధించిన అన్ని కూడా లోకేష్ గారే అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా మా నాయకుడు లోకేష్ గారే, నో డౌట్. సరే, ఇప్పుడు ఒక మాట, జగన్ ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటే, నువ్వు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధికార ప్రతినిధిగా, అంటే ఎందుకు జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంది? వాళ్ళ శల్యనా లేకపోతే ఇంకేదన్నా? ఓడిపోవడానికి కారణం కంటే ముందు ఒక సెకండ్ గెలవడానికి కారణం కూడా చెప్తా. గెలవటానికి కారణం ఎన్నికలకు ముందు ఆయన చేసేటువంటి అనేకమైనటువంటి ఫీట్లు. అది కోడికత్తి కానివ్వండి, బాబాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చంపుకొని చంద్రబాబు గారి చేతి కత్తిచ్చి ఫ్రంట్ పేజీ మొత్తం ఫోటో వేసి రకరకాలుగా చేయటం కానీ, అంటే ఒక ఎమోషన్ని రాష్ట్రం మొత్తం కూడా స్ప్రెడ్ చేసి, తండ్రి లేని బిడ్డ, కనీసం బాబాయ్ కూడా లేని బిడ్డ, ఏంటి పరిస్థితి అనేటువంటి పరిస్థితిలో పోనీలే పాపం ఒక్కసారి అంటున్నాడు కదా అని చెప్పి అవకాశం ఇస్తే, ఏదో అంటారు కదా మంచోడని మంచం ఎక్కనిస్తే మంచం అంతా ఇచ్చేసినట్టుగా ఇస్తే రాష్ట్రం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బాధింపబడని సెక్షన్ 5 సంవత్సరాల్లో ఒక్కటి చూపిండి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎవరైతే నీకు అండగా నిలబడ్డారో వాళ్ళకి సంబంధించి అన్ని పథకాలు 27 పథకాలు రద్దు చేసావా? 9,000 స్కూల్స్ని మూసేసావా? ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదా? ఏంటి నువ్వు చేసింది? కనీసం ఎంప్లాయీస్ కి జీతాలు ఇచ్చావా? రోడ్డు మీదకి వచ్చే ఎంప్లాయీస్ పైన ఏ విధంగా నువ్వు దాడులు చేసావు? ఎంత అణిచివేత నీ హయాంలో జరిగింది? భయపడిపోయారు కదా. రాళ్ల మీద మరీ విచిత్రం కాకపోతే రాళ్ల మీద ముఖ్యమంత్రి ఫోటో ఏంది? క్రికెట్ ఆడే గాడ్ల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఏంటి? అంటే ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశాడు. సీనియర్ నాయకుడిని 53 రోజులు జైల్లో పెట్టడం, వికృతమైనటువంటి వ్యక్తుల్ని పెట్టి శ్రీరెడ్డి, బోరుగడ్డ, పంచ ప్రభాకర్ ఇటువంటి తప్పుడు వేదాలందరినీ పెట్టి ఎంత దారుణంగా బూతులు తిట్టారు. మంత్రులు మాట్లాడే భాష, మనం భారతదేశంలో అటువంటి భాషని ఏ మంత్రి అని మాట్లాడటం చూసామా? కొడాలి నాని కానీ ఇంకోళ్ళు కానీ ఏ రోజు రాజకీయాల్లో ఎక్కడా ఇన్వాల్వ్ అవని చంద్రబాబు నాయుడు గారి భార్యని, భువనేశ్వరి గారిని ఏ విధంగా తిట్టావు? ఏ విధంగా తిట్టించావు? నీ ఛానల్లో నీ మైక్ పెట్టి ఎలా తిట్టించావు? అంత దారుణం కదా. పవన్ కళ్యాణ్ గారి భార్యల పిల్లల గురించి ఏ విధంగా తిట్టించావు? చిన్న పిల్లల్ని ఏదో చేస్తా అంటే ఆ మాటలు కూడా మనం అనకూడదు. అటువంటి అన్న వాళ్ళని నువ్వేం చేసావు? గన్మెన్లు ఇస్తావా? దందాలు చేపిస్తావా? ఇసుక రిచ్చులు ఇస్తావా? ఇవి చేస్తే ప్రజలు హర్షిస్తారా? ప్రజలు భయపడిపోయారు. దేవుడా, ఇతను ముఖ్యమంత్రిగా కాదు కదా, ప్రతిపక్ష నాయకుడుగా ఉండటానికి కూడా అర్హుడు కాదు అని కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే అది అంటే వాళ్ళ నోటి దురుసే అంటవా? ఒక్కటి అంటే అన్ని రకాలు, ఎన్ని అధికారం చేయటం చేతకాల, పరిపాలన చేయటం చేతకాల, ఎక్కడ చూసినా అశాంతి, అభద్రత రాష్ట్రం మొత్తం కూడా వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో ఇక ఏ విధంగా ప్రజలు ఇతన్ని ఆదరిస్తారు? అతను చేసిన అనేకమైన తప్పులు, దాన్ని మేము ముందుండి పోరాడి చేసినటువంటి అనేక తప్పుల్ని, ఒక డాక్టర్ని మాస్క్ అడిగితే రోడ్డు మీద బట్టలు లేకుండా చేతులు పెడరెక్కలు వెనక్కి కట్టి
ఒక కుక్కనో దేన్నో వేసినట్టు ఇట్లా ఆటోలో వేసి తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్లో శిరోమండనాలు చేస్తారు. కిరణ్ అనే యువకుడు చీరాల్లో అతని మరణానికి కారణమైనటువంటి వారు మాస్క్ లేదని చంపి డోర్ డెలివరీ చేస్తారు ఒక దళిత యువకుడిని. డోర్ డెలివరీ చేసిన వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాజకీయ పార్టీ మీటింగ్కి తీసుకెళ్తాడు. ఎన్నికల ప్రచారంలో పక్కన పెట్టుకుంటాడు. అతను బయటకు వస్తే జనాల్ని పోగు చేసి పెద్ద స్వాతంత్ర సమరయోధుల్లాగా ఒక నరరూప రాక్షసుడిని మేళతాళాలతో బయటికి తీసుకెళ్తారు. ఇట్లా ఎన్ని చెప్పాలా? రోడ్లు, కాలువలు, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మర్చిపోయి ఆ గుంతల్లో పడి అనేక మందికి డిస్క్ ప్రాబ్లంలు, అనేక మంది యాక్సిడెంట్లు, ఇవన్నీ పక్కన పెడితే మద్యానికి సంబంధించి పేదల యొక్క బలహీనతను ఆసరా తీసుకొని 50 రూపాయలు ఉండేటువంటి పిచ్చి మద్యాన్ని 250, 350 క్వాలిటీ మద్యాన్ని అందుబాటులో లేకుండా చేసి వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ అందుకొని లంచాలు తీసుకొని పేదల యొక్క రక్త మాంసాల పైన డబ్బు సంపాదించినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి వారికి అసలు ప్రకృతి ఒప్పుకోదు, ప్రజలు అసలే ఒప్పుకోరు. ఇక వాళ్ళ రాజకీయం ఎండ్ కార్డు పడిపోయినట్టు. సరే, ఇంటి కుటుంబాన్నైనా పక్కకు పెట్టి పచ్చ కుటుంబమే నా పంచప్రాణం అనుకుంటా ఎన్నో దాడులు కూడా ఎదుర్కొని, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని, కష్టాలను కన్నీళ్లను చూసుకుంటా మరి ముంగడికి పోయే విజయ్ కిరణ్ ఒక పెద్ద పదవిలో ఎందుకు లేకపోయిండు? ఇప్పుడు నేను ఉన్నది చాలా పెద్ద పదవి. మా నియోజకవర్గానికి సంబంధించిన మొహమ్మద్ నజీర్ గారి సహకారంతో నేను అడగలేదు. ఆయనంతటా ఆయనే కిరణ్కి స్పోక్స్ పర్సన్ అయితే బాగుంటుంది, ఇష్యూని అడ్రస్ చేయగలుగుతాడని. అంటే ఇప్పుడు ఈ తెలుగు యువత అధికార ప్రతినిధిగా విజయ్ కిరణ్ తృప్తిగా ఉన్నాడు. 100% సంతృప్తి ఉంది. నాకు సహకరించిన నజీర్ గారికి కూడా నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉంటాను. ఎందుకంటే ఆయన నన్ను ప్రపోజ్ చేయకపోతే వాళ్ళ స్టేట్ వైడ్ గా ఎంతమంది టీవీలో మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడనే ఉంటాడు, ఇంకా పైకి మెట్టెక్కాలని లేదు. అది మా యువ నాయకుడు లోకేష్ గారి చేతిలో ఉంటది. ఆయన ఏ ఏ ఏ ప్లేస్ లో నాతో వర్క్ చేయించాలనుకుంటే ఆ ప్లేస్ లో వర్క్ చేపిస్తారు. నేనైతే క్లియర్ గా ఆల్రెడీ ఢిల్లీలో కలిసినప్పుడు కానీ చెప్పాను, అన్న నాకైతే ఏ నామినేటెడ్ పోస్ట్ అవసరం లేదు, పార్టీకి సంబంధించిన ఏ ప్లేస్ లో మీరు వర్క్ చేయమన్నా ఆ ప్లేస్ లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నాకైతే నామినేటెడ్ పోస్ట్ వైపు ఆలోచన లేదు. పార్టీ పదవి కోసం లోకేష్ గారు చూస్తా ఉన్నారు. ఆయన అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా, ఇంత అవకాశాలు నాకు కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు, రాష్ట్ర తెలుగుతో అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు, ఇంకెంతకంటే మనం అడిగితే ఇచ్చింది కాదు ఇది. సో ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు నా సేవలు ఎక్కడ అవసరమైతే అక్కడ ఖచ్చితంగా పార్టీ ఉపయోగించుకుంటుంది. పార్టీ కాల్ కోసం వెయిట్ చేస్తాను తప్ప మనం పదవుల కోసం వెంటబడేటువంటి పరిస్థితి కాదు, అవసరం కూడా లేదు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై పోస్ట్. నాకు ఈ పదవి పీఠంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి నజీర్ గారికి మాత్రం నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను, ఆయనకి కృతజ్ఞతగా కూడా ఉంటాను అనేటువంటి విషయాన్ని చెప్తాను. ఇప్పుడు రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవులకు, నా సొంటోళ్లకు, సామాన్యులకు కూడా ఏదో ఫోన్లలోనే సర్టిఫికేట్ ఇచ్చే ఆ యోగం కూడా మీ ఏపీలో ఉంది అనేది అసలు ఏందది ఇప్పి చెప్పు ఒకసారి. అది వాట్సాప్ గవర్నెన్స్ అని లోకేష్ గారి బ్రెయిన్ లోంచి వచ్చినటువంటి ఆలోచన. ఈ రోజున మీరు గతంలో మీరు చూశారు, బర్త్ సర్టిఫికేట్ అయినా, డెత్ సర్టిఫికేట్ అయినా, లేకపోతే ఇంకోటైనా ఏదైనా సరే మనం ఆఫీస్కి వెళ్ళటం, లేదా వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇంటి లోపల రకరకాల సమస్యలు. కానీ ఈ రోజున వాట్సాప్ లో నీకు ఏం కావాలని ఒక మెసేజ్ పెడితే వెంటనే దాని మెనూ రావటం, అది సెలెక్ట్ చేసుకుంటే విత్ ఇన్ ఏ టైమ్ దీంట్లో సర్టిఫికేట్స్ రావటం, అంటే ఈజీ డోర్ స్టెప్స్ లో నీకు అన్ని వచ్చేస్తా ఉన్నాయి. కానీ అద్భుతమైనటువంటి జరుగుతూ ఉంది. అదేవిధంగా లోకేష్ గారు ఇవాళ మనకు ఎవరైనా అందరికీ తెలిసిందే, మనం ఎప్పుడు కూడా యాచికలుగా ఉండకూడదు. ఎవరో ఇస్తారు, ప్రభుత్వం ఇచ్చిద్దా, ఇంకోటి, మనం చదువుకొని మన కాళ్ళపైన మనం నిలబడి ఉండేటువంటి అవకాశం కల్పించేటువంటి ప్రయత్నంలో ఈ రోజున ఎడ్యుకేషన్ శాఖని లోకేష్ గారు తీసుకొని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీరు చూడండి, ఎడ్యుకేషన్లో ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థులు నెంబర్ 1 ప్లేస్లో ఉండబోతా ఉన్నారు. వినూత్నమైన ఆలోచనలతో, అత్యద్భుతమైన రిజల్ట్స్తో ముందుకు వెళ్తా ఉన్నారు. ఎడ్యుకేషన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని చేస్తూ ఉన్నారు. లోకేష్ గారు చేయబోయేటువంటి
ఈ అద్భుతమైన ఎడ్యుకేషన్ రెవల్యూషన్ ఏదైతే ఉందో అది మీరు చూశారు. సన్నబియ్యంతో పెట్టి డ్రెస్సులు ఎక్కడ కూడా పొలిటికల్ యూసేజ్ కోసం స్టూడెంట్స్ ఎక్కడ వాడకుండా చాలా అద్భుతంగా చేస్తున్నారు. లోకేష్ గారే దశ దిశ చూపించబోతా ఉన్నారు. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కూడా రాబోతా ఉన్నాయి. ఈ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తండ్లాట ఎగదరా, బతుకు తండ్లాట ఎగదరా. ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కేకెగదరా, బతుకు బజారు కేకెగదరా. ఈ పాట నరసయ్య తాత ఎందుకు పాడిందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మద్యపానం నిషేధం చేస్తా అని ఎలక్షన్ల ముందర మాట ఇచ్చిండా ఇయ్యలేదా? ఇచ్చిండు, తప్పిండు. అయితే నువ్వు వెళ్ళాక అన్న మాటలకు అంటే నోటి దురుసు కొంత అయిందనేది ఓడిపోవడానికి కారణం ఏంటంటే అది కొంత అన్నావు. ఇప్పుడు మద్యపానం నిషేధం కూడా ఒక కారణం అనేది కూడా ఇప్పటికీ మీ ఏపీ జనాలు నాకు కొంతమంది ఫోన్లు చేస్తారు. అంటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక ఈ తాగుడు కథ ఏంది అంటే మరి ఈ సామాన్య కుటుంబాల పసుపు కుంకుమ ఏదైతే పసుపు బొట్టు ఉందో మరి వీటిని కాపాడే ప్రయత్నంలో ఏమైనా ఉపాయం తీసుకొస్తుందా? మరి ఈ తాగుడు అట్టినే ఉందా? ఇది మద్యం అనేటువంటిది ఒక బలహీనత. ఇప్పుడు పొద్దున్న నుంచి పనికి వెళ్ళిన వాళ్ళు సాయంత్రానికి ఏదో కొంచెం ముందు తాగితే ఏదో రిలాక్స్ అవుతామనేటువంటి ఒక మానసికమైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి కనీసం దాన్ని మనం మానిపించడానికి ఒకటి రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్ని కూడా పెడతా ఉన్నారు. ఒకటి. రెండోది మందుకు సంబంధించి క్వాలిటీగా ఉండేటువంటి మద్యం అంటే ఓన్లీ పిచ్చి మందు పెట్టి 1000 రూపాయలు సంపాదించాడు అనుకోండి. ఇన్ కేసు ఒక కూలికి వెళ్ళే అతను 600-700 సంపాదిస్తాడు. అప్పుడు పెట్టినా మా జగన్ పిచ్చి మందు ఉన్నదే మందు పిచ్చి మందు. ఒక్క బ్రాండెడ్ ఐటమ్ కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఏదైనా బ్రాండ్ మద్యం తాగాలంటే తెలంగాణకు వచ్చి తాగేటువంటి పరిస్థితి ఆ రోజున ఉంది. ఈ రోజున క్వాలిటీ మద్యం తక్కువ రేట్లకి అందుబాటులో పెట్టారు. అదేవిధంగా ఈ మందు మాన్పించడానికి కావాల్సినటువంటి ప్రచార కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మందు ఉన్నటువంటి ఆ బలహీనతని క్యాష్ చేసుకోవట్లేదు, పిచ్చి మద్యాన్ని పెట్టట్లేదు, కమిషన్ల కోసం కకృతి పడట్లేదు, క్వాలిటీ మద్యాన్ని అందుబాటులో పెడుతున్నారు, రేట్లు తగ్గించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి, బార్ షాపుల దగ్గరికి వెళ్తే మద్యం రేట్లు తగ్గించబడ్డాయి అని బోర్డులు పెడుతున్నారు. మద్యం రేట్లు తగ్గించబడ్డాయని బోర్డులు పెడుతున్నారు. అంటే అది అందుబాటులో ఉంచాల్సినటువంటి ఎమర్జెన్సీ కమోడిటీ కాకపోయినప్పటికి కూడా ఉన్నటువంటి బలహీనతను బట్టి ఆ బలహీనత మీద డబ్బులు గుంజుకోకూడదు అనేటువంటి అంశం. 100 రూపాయలకి అమ్మాలి తప్ప 100 రూపాయలది బలహీనత నాకు అవసరం కాబట్టి 1000 రూపాయలకి అమ్ముతానంటే తప్పదు. కాబట్టి ఆ అవకాశం కల్పించారు. గ్రాడ్యువల్గా దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దీన్ని కూడా కొంత తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తుంది. ప్రజల ఆరోగ్యమే ప్రధానమైనటువంటి అంశం కాబట్టి దాన్ని కూడా రాబోయే రోజుల్లో ఏం చేయొచ్చు అనేటువంటి దానిపైన వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు ఈ సూపర్ 6 హిట్ అయినట్టేనా, అది నోటి మాటల కాడికేనా? మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి సంక్షేమాలన్నీ కూడా సంవత్సరం తర్వాత మొదలుపెట్టాడు. మేము సంవత్సరం లోపే చెప్పిన ప్రకారం సూపర్ 6 కాకుండా 4000 రూపాయల పెన్షను ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పెంచిన డబ్బులు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఒక్కొక్క అవాతాతలకి 7000 రూపాయలు ఇచ్చాం. ఈ రోజున గ్యాస్ ఇస్తా ఉన్నాం, ఉచిత బస్సు మహిళలకు ఇస్తా ఉన్నాం. మీరు ఎక్కడా కూడా ఇంట్లో 4 పిల్లలు ఉంటారు, ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఒక్కరికే ఇస్తే మీరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే మీరు ఎవరిని ప్రిఫర్ చేస్తారు? సహజంగా అబ్బాయిని ప్రిఫర్ చేస్తారు. అమ్మాయి ఏమైపోవాలా? కానీ అటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసినటువంటి కూటమి ప్రభుత్వం, లోకేష్ గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవాళ తల్లికి వందనం లాంటి కార్యక్రమాన్ని తీసుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి పరిస్థితి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని వినూత్నమైన కార్యక్రమాలు తీసుకున్నారు. సూపర్ 6 సూపర్ హిట్. సూపర్ 6 జగన్మోహన్ రెడ్డి గారి 7 రాడ్స్కి అంటే 7 ఊచలు ఉంటాయి కదా, దానికి సోపానం కూడా అవుతుంది. ప్రజల్ని
అన్ని రకాలుగా కాపాడుతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు తొలిదొమ్మరం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఇప్పటికి 30 ఏళ్ళు అవుతుంది, అంతేనా? అవును. ఏం కనపడుతుంది చంద్రబాబు నాయుడులో కొత్తదనం? ఏం కనపడుతుంది? కొత్తదనం అంటే ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు పోయింది, వినూత్నమైనటువంటి కార్యక్రమాలు. ఆయన రోజు రోజుకి ఆ మైండ్కి పొదును పెరుగుతూ ఉంది తప్ప తగ్గినటువంటి పరిస్థితి లేదు. కొత్త కొత్త ఆలోచనలు వేరే రాష్ట్రాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమాలు ముందే ఇంప్లిమెంట్ చేసి ఆ అభివృద్ధిని ఆ ఫలాల్ని, ఇప్పుడు ఒక కంపెనీ, ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉంది, మీరు చూశారు గచ్చిబౌలిలో, దాన్ని అనేక మంది పోటీ పడ్డారు, కానీ తెలంగాణకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. అటువంటి అనేకమైనటువంటి అంశాల్లో ముందు చూపుతో, విజన్తో 20 years తర్వాత మనకి ఏం అవసరమో అది ఇప్పటి నుంచే ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకి, భవిష్యత్తు అవసరాలకి తగ్గట్టు ఆంధ్రప్రదేశ్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బి నెంబర్ 1 స్టేట్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి అభివృద్ధి చెందబోతా ఉంది. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి విజన్లోంచి వచ్చినాయి. 2047 అనేటువంటిది కూడా, అప్పట్లో 2020 అంటే అందరు నవ్వారు, 2020 ఏంటని. 2020 మన కళ్ళ ముందే వచ్చింది. ఆ అభివృద్ధి ఫలాలు ఇవాళ హైదరాబాద్లో మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణలో. 2047 కూడా అదే విధంగా అభివృద్ధి చెందింది. కాబట్టి విజన్ లేనివాడు నాయకుడే కాదు. ఎప్పుడో ఏదో వచ్చింది కదా ఇప్పుడు ఎందుకు చేయాలనేటువంటి మాట వైసీపీ అంటది. ఎప్పుడో జరగబోయే దాన్ని ఇప్పుడు నుంచే ఏర్పాటు చేసుకోవాలా? ఇప్పుడు 1వ క్లాస్ చదువుకునేవాడు 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఉద్యోగం కోసం వెళ్తాడు. వాడికి ఉద్యోగాన్ని రెడీ చేయాలి. 20 సంవత్సరాల తర్వాత వాడికి ఉద్యోగం ఇప్పటి నుంచే రెడీ చేయాలి, ఇప్పుడు నాయకుడు చేయాలా? అటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఇక మరి ఆఖరి జాలకు ఒక ప్రశ్న అడగదలుచుకున్నా సారు, మరి ఇక నువ్వు ఎట్లా చెప్తావు ఏం కదో కానీ, ఇప్పుడు ఓడిపోయి బాగా కసి మీద ఉన్నాడు జగన్. నేను ఓడిపోవడానికి కారణం ఏంది అని బాగా వెతుక్కుంటుండు, నిద్ర పోకుండా కూడా ఆలోచన చేస్తుండట. మరి అట్లా ఆయన ఎక్కడెక్కడ ఏమేం చేసినా, ఏమేం పొరపాటు చేసినా, ఎట్లయితే మళ్ళీ జనాలు నా దిక్కు మళ్తారు, జనాల గుండెల్లో నేను ప్రేమ సంపాదించుకోవడానికి మళ్ళీ ఏం చేయాలి నేను అనేది ఇప్పుడు ఆయనే బిర్రగా నాటుకొని ఉన్నాడు. మరి రేపు రాబోయే రోజుల్లో అధికారం నాదే అన్నట్టుగా ఆయన ధీమా మీద ఉన్నాడు. అందుకనే 7 సముద్రాలలో మీరు దాటినా నేను గుంజుకొచ్చి మిమ్మల్ని ఏం చేయాలో నాకు ఎరికే అనేది ఆ మాట అందుకే అంటుండు. మరి అంత ఆయన బలంగా ఉన్నాడు. అంటే మీరు వేసిన ప్రశ్నలోనే అవకాశం లేనటువంటి ప్రశ్న అనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు, ప్రజలు తప్పు చేశారు, నేను నొక్కుతా ఉన్నాను బట్టలు, కానీ ప్రజలు మాత్రం ఓటు అనే మిషన్ నొక్కలేదు అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రజలు తప్పు చేశారంటున్నాడు తప్ప నేను తప్పు చేసినటువంటి ఆత్మ పరిశీలన లేదు అతనికి. నేను ఎందుకు ఓడిపోయినటువంటి ఆలోచన లేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆ ఆలోచనే లేదు ఆయన. ఇప్పటికి కూడా ఆయన ఆలోచన ఎలా ఉందంటే, నేను అద్భుతంగా పరిపాలన చేశాను, ప్రజలు తప్పుడుగా నిర్ణయం తీసుకున్నారు, ప్రజలు ఓట్లు వేయలేదు, ప్రజలే తప్పు చేశారనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఆయన ఆలోచన దృక్పథం మారదు. ఆయన మళ్ళీ ప్రజలు ఇప్పుడు కూడా మీరు చూడండి, ప్రతిపక్షంలో ఉండి కూడా అసెంబ్లీకి వచ్చి సమస్యలు మాట్లాడాల్సిన అవసరం లేదండి. 275 స్థానాలు ఉన్నప్పుడు పరిస్థితిలో 26 స్థానాలు వస్తే పి జనార్దన్ రెడ్డి గారు అసెంబ్లీలో కొట్లాడలేదా? అంటే నీకు హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తావా? తప్పు కదా, రాజ్యాంగ వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కదా, అసలు నిన్ను ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలి కదా, ప్రజలు నిన్ను డిస్క్వాలిఫై చేయాలి కదా. అందుకే మేము చెప్తాను, ఇవాళ జడ్పీటీసీ పులివెందుల, రేపు ఎమ్మెల్యే పులివెందులు కూడా తెలుగుదేశం గెలవబోతాం. కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన చేసే తప్పులే. నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకొని అసెంబ్లీకి వెళ్ళి మా గురించి మాట్లాడని చెప్తే, సమస్యల గురించి చర్చించమని చెప్తే నువ్వు అసెంబ్లీకి ఎగ్గొడతా ఉన్నావు. అసలు నువ్వు ఎందుకు రాజకీయ పార్టీగా ఉన్నావు? అసెంబ్లీకి ఇప్పుడు ఆ 11 నియోజకవర్గం నువ్వు వెళ్ళలేదు కాబట్టి ఈ 11 మంది కూడా వెళ్ళకూడదు, 10 మంది కూడా వెళ్ళకూడదు. ఆ 10 మంది కూడా ఆ ప్రజలకు దూరం అయిపోవాలా? కాబట్టి ఆయనకి అట్లా మీరు చెప్పినంత సహృదయంతో నేను ఎక్కడ తప్పు చేశాను ఎత్తుకునేటువంటి పరిస్థితి లేదు. అంతేనా? ఆయన కేవలం నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, జగన్ చెప్పిందే వేదం, చేసిందే రాజ్యం, నేనేం తప్పు చేయలేదు, కాబట్టి ప్రజలు తప్పు చేశారు, వాళ్ళే తెలుసుకొని వాళ్ళే ఇప్పుడు వేస్తారు. వాళ్ళు వేసేది ఎప్పుడు వేస్తారు? ఎవరికి వేస్తారు? ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తారు.
మంచి అంటే ఏంటి? అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, ఇవన్నీ మేము చేస్తున్నాం. కాబట్టి మేము జగన్కి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రజల మన్ననలు పొంది మేము అధికారంలో ఉంటాం. ఆయనలాగా మళ్ళా మీరే ఉంటారా? మళ్ళా కూడా మేమే ఉంటాం. మా ఎలా ఉంటాం? అది మేము అతిశయోక్తిగా లేదా గర్వంగా చెప్పట్లా. ప్రజలకి సేవ చేసుకొని సేవకులుగా వారిని అభ్యర్థించి వారి ఆశీర్వాదంతో తిరిగి మేము గెలుస్తాం అనేటువంటి నమ్మకం. కారణం, మేము వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చేస్తా ఉన్నాం. ఎవరికి కూడా స్వేచ్ఛగా ఎవరి పనులు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎవరి ఆస్తులపైన మేము కబ్జాలు చేయం. మేము అందరినీ ప్రశాంతంగా ఉంచుతాం. ఒకవేళ సైకిల్ పార్టీ నువ్వు అన్నట్టు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబా, లోకేష్ బాబా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. వచ్చేసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. మరి పవన్ కళ్యాణ్ కూడా నేరు ముఖ్యమంత్రి కావాలని కూడా ఆయన కూడా ఆశ ఉందిగా. ఇన్ కేస్ పార్టీ క్యాడరు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అనుకుంటే ఖచ్చితంగా లోకేష్ గారే ముఖ్యమంత్రి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఉన్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, లోకేష్ గారు ముఖ్యమంత్రి అనేటువంటిది రాబోయే రోజుల్లో జరిగేటువంటి పరిణామాలు వాటి వ్యవహారాల్లో జరుగుతూ ఉంటది. అది నా స్థాయిలో చెప్పేటువంటి అంశం కాదు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా నాయకుడు ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉండాలనేటువంటిది నా ఆలోచన. ఎప్పటికి కూడా అదే ఉంటది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం పోయేటువంటి కమిట్మెంట్ కూడా నాకున్నది. బా చూసినారులా ఎక్కడ కూడా సందేహకుండా ఎంత బిర్రగా మాట్లాడుకొని వచ్చిండో. ఇక మరి ఇవాళకైతే విజయ్ కిరణ్ తోటి మరి గింత రామసాకని ముచ్చట్లు పెట్టా. ఇక మరి మళ్ళీ ఒకనాడు పట్టుకొస్తే నేను ఏం వదిలిపెట్టా. ఎందుకంటే జర మీ నరసయ్య తాతకు జర ఏపీ రాజకీయాల మీద కొంచెం ఇక మరి ఎందుకంటే నేను ఇక్కడికనే బుర్రా తిరుగుతుంటే ఒకనాడు పోతా అసలు ఏపీ రాజకీయాల కథ ఏంది, ఏం జరుగుతుంది, ఆ మర్మం ఏంది, ఆ గుట్టేంది, మీకు తాజా రాజకీయాల కథ కూడా ఏందో మీకు ఇప్పి చెప్తా. మళ్ళీ నాడు ఈ విజయ్ కిరణ్ పట్టుకొస్తా. మళ్ళీ రామసకదనంగా ముద్దుగా ముచ్చడి పెట్టుకుందాం. మరి మీ విలువైన సమయాన్ని ఇచ్చి నేను ప్రేక్షకుల కోసం తీరుగా ముచ్చడి పెట్టినందుకు శనార్థి.